మనోళ్ళే చంపేస్తున్నారా? విదేశాల్లో వరుసగా భారత శత్రువులు హతమవుతున్నారట. భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డవారు ఖతమవుతున్నారట. ఎవరెవరైతే భారతీయ దేశానికి శత్రువులు ఉన్నారో వాళ్ళు ఏ విదేశాల్లో అయితే తలదాచుకుంటున్నారో ఆ దేశాల్లోనే హతమవుతున్నారట. పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయట. నిజ్జర్ మృతి వెనుక భారత్ ప్రమేయం పైన కెనడా ఆరోపిస్తున్నది. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు మొసాద్. మన రా కూడా అదే బాటలో నడుస్తోందన్న అనుమానాలట. ఇగో పాక్లో మత గురువు అల్లామా మసూద్ దారుణ హత్య. ఇస్లామాబాద్లో పట్టపగలే ఘటన. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు భారత వ్యతిరేకిగా మసూద్పై ముద్ర. ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చస్తోంది మాత్రం భారత శత్రువులు. మతం, వేర్పాటువాదం ఇలా రకరకాల కారణాలతో ఇండియాలో కల్లోలం సృష్టించాలి అనుకుంటున్న వారు వరుసగా మర్డర్ అయిపోతున్నారు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ తరహాలో వాళ్ళని వేటాడి చంపుతున్నది మన రా ఏజెంట్లా లేక మరెవరైనా ఉన్నారా? మరెవరో అయితే అది ఎవరు అనేవి ఇప్పటిదాకా సమాధానం తెలియని ప్రశ్నలు. ఎవరైతేనేం వీరిని చంపుతోంది మన గూఢచారులు కాకుండా మరెవరన్నా అయితే మాత్రం కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు లెక్క. మరి వాళ్ళకేమవసరం? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా. సో వాళ్ళేమైనా చంపుతున్నారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తున్నది. కెనడా కూడా ఆరోపిస్తున్నదట. ఇగో వీళ్ళంతా కథమైపోయినారు. సో కెనడా ఆరోపణలను, టార్గెట్ కిల్లింగ్స్ ఆరోపణలను కొట్టిపారేసిన భారత ప్రభుత్వం పట్టపగలు నడి రోడ్డుపై మసీదులో ప్రార్థనలు చేసేటప్పుడు, షాపింగ్ చేసి దుకాణంలోంచి బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎటు నుంచి వస్తారో తెలియదు, వస్తారు. వీలైతే పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేస్తారు. వీలు కుదరకపోతే దూరం నుంచే కాల్పులు జరిపేసి పారిపోతారు. భారతదేశంపై ఉగ్రవాదులు జరిపిన సూత్రధారులు, మాస్టర్ మైండ్స్, ఆ దాడుల్లో పాత్రధారులను పాక్ గడ్డపైనే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా దారుణంగా చంపేస్తున్నారు. పాక్లో ఇటీవల జరిగిన మసూద్ ఉర్ రెహమాన్ ఉస్మానీ హత్య ఇందుకు తాజా ఉదాహరణ. ఒక్క పాక్లోనే కాదు, కెనడా, యూకే, నేపాల్లో కూడా ఇలాంటి హత్యలు జరగడం గమనార్హం. గుర్తుందా? కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ వ్యవస్థాపకుడు, ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇలాగే గత ఏడాది జూన్లో అగంతకుల చేతిలో చనిపోయాడు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజ్జర్ మరణానికి సరిగ్గా 3 రోజుల ముందే నిషేధిత ఖలిస్తాన్ విమోచన దళం చీఫ్ అవతార్ సింగ్ యూకేలోని బర్మింగ్హామ్లోని ఆసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయాడు. అవతార్ సింగ్, నిజ్జర్ మరణాల తర్వాత జూన్ 21, 22 మధ్య ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించడానికి ముందు అక్కడ ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు భారత్ కుట్ర పన్నిందంటూ ద వైర్ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. కానీ అమెరికాలో పన్ను హత్యకు ఒప్పుకున్న హంతకుడి ముసుగులో ఉన్నది అమెరికా గూఢచారి కావడంతో భారత్ ప్లాన్ దెబ్బతిందని అమెరికా ప్రభుత్వ డాక్యుమెంట్లో ఉన్నట్టు ఆ కథనంలో వివరించింది. కెనడా, యూకేలోనే కాదు, అంతకుముందు మే అంటే 2023 మేలో పాకిస్తాన్లో కూడా ఓ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్ను దుండగులు కాల్చి చంపేశారు. పాకిస్తాన్లో కూడా వరుస హత్యలు జరుగుతున్నాయట. 1999లో నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేసి కాందహార్కు మళ్లించి మౌలానా మసూద్ అజర్ సహా 3 ఉగ్రవాదులను విడిపించుకుపోయిన హైజాకర్స్లో ఒకడైన జహూర్ మిస్త్రీ 2022 మార్చిలో కరాచీ నడిబొడ్డున గుర్తు తెలియని వ్యక్తి కాల్చిన తూటా దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. 1985లో ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేసిన కుట్రదారుల్లో ఒకడైన రిపుదామన్ సింగ్ మాలిక్ను 2022 జూలైలో ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ రావల్పిండిలో, అల్ బద్ర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అయిన సయ్యద్ ఖాలిద్ రజా కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో చనిపోయారు. జమ్మూ కాశ్మీర్లో 2016లో 8 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అద్నాన్ అహ్మద్ అలియాస్ అబూ హంజాలనై అయితే పాకిస్తాన్ నిఘా సంస్థ
ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసిన రెండంచెల భద్రతా వలయాన్ని ఛేదించి మరి ఒళ్ళంతా తూటాలు దింపి మరీ చంపేశారు. ఇది 2016 22-23లో జరిగింది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి గుర్తుందా? ఆ దారుణ మారణకాండ వెనుక మాస్టర్ మైండ్ జైషే మహమ్మద్ చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద 2021 జూన్ 23న ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అయితే ఆ దాడిలో అతడికి ఏమీ కాలేదు. ఈ దాడి వెనుక భారతదేశమే ఉందని అప్పట్లో పాకిస్తాన్ ఆరోపించింది. హఫీజ్ సయీద్ అనుచరులైన షాహిద్ లతీఫ్ను అతని సోదరుణ్ణి అక్టోబర్లో సియాల్కోట్లో ఒక మసీదులో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు. ఈ షాహిద్ లతీఫ్ 2016లో పఠాన్కోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పైన దాడి వెనుక మాస్టర్ మైండ్. లష్కరే హై ర్యాంకింగ్ కమాండర్స్లో ఒకడైన రియాజ్ అహ్మద్ను గత సెప్టెంబర్లో మసీదులో ప్రార్థన చేసే సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో సాయుధ దుండగులు కాల్చి చంపేశారు. పాక్లోనే కాదు, నేపాల్లో కూడా ఇలాంటి హత్య ఒకటి జరిగింది. కానీ అక్కడ చనిపోయింది మాత్రం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ. ఐఎస్ఐ తయారు చేసే నకిలీ నోట్లను పెద్ద ఎత్తున భారతదేశంలోకి ప్రవేశపెట్టే లాల్ మొహమ్మద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇక మసూద్ అజార్ బాంబు పేలుల్లో చనిపోయి అంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అది నిజం కాదు. అలాగే ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ఇటీవలే విషాహారం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అందులో నిజమెంతో తెలియదు. ఇది చాలా చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నది. సో ఇందులో భారత గూఢచార సంస్థలు ఏమైనా చేస్తున్నాయా, లేదు ఇది కాకతాళీయంగా జరుగుతున్నదా, అక్కడ ఉన్న గొడవలు దాంట్లో భాగంగా అన్నది సో పెద్ద మిస్టరీగా ఉన్నది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయా దేశాలు కొన్ని ఆరోపిస్తూ ఉన్నాయి ఇది భారతదేశం చేస్తున్నది అని. పాకిస్తాన్లో మత గురువు అల్లామా మసూద్ దారుణ హత్యాట. ఇస్లామాబాద్ శివారులో పట్టపగలు తుపాకీతో కాల్చి చంపిరట. భారత్ పంపదు, కానీ విదేశాల్లో భారత వ్యతిరేకులు మన శత్రువుల హత్యలు ఇంత విస్తృతంగా జరుగుతున్న భారత ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన కేసులు మాత్రం 3 అట. ఒకటి నిజ్జర్ కేసు, రెండోది పన్ను కేసు, మూడోది మసూద్ అజార్ ఇంటి వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి కేసు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేసింది. నిజానికి విదేశీ గడ్డపై ఈ తరహా టార్గెట్ కిల్లింగ్ ఆపరేషన్లు నిర్వహించి మన దేశ వ్యతిరేకులను, శత్రువులను, ఉగ్రవాదులను మట్టుబెట్టడం అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు అలవాటే. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ చేపట్టిన ఇలాంటి ఆపరేషన్ల ఆధారంగా కనీసం 10 హాలీవుడ్ సినిమాలు వచ్చాయంటే వారు తమ దేశానికి, పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదులు, తీవ్రవాదుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో భారత వ్యతిరేకులు కూడా ఇలాగే వరుసగా హతమారిపోతున్న నేపథ్యంలో మన రాపై కూడా చాలామందికి అలాంటి అనుమానాలు వస్తున్నాయి. రాలో చాలా కాలం పనిచేసిన ఒక అధికారిని దీనిపై ప్రశ్నించగా భారత వ్యతిరేక ఉగ్రవాదులను చంపడం కోసం భారతదేశం ఎలాంటి కమాండోలను విదేశాలకు పంపదు అని ఆయన వెల్లడించారు. అయితే ఆయా దేశాల్లో ఉండి మన తరపున పనిచేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారని మాత్రం పేర్కొనడం ద్వారా అలాంటి వారితో భారతదేశ శత్రువులను రా చంపిస్తున్నదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు ఆయన. రా మాజీ అధికారి ఆర్కే యాదవ్ కూడా అవతార్ సింగ్ మరణంపై ఇలాగే నర్మగర్భంగా స్పందించారు. అలాంటివి సహజ మరణాలు కాదంటూనే అంతకంటే ఎక్కువ తాను మీడియాలో మాట్లాడలేను అని ఆయన వ్యాఖ్యానించారు. సో మరింత అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా దేశం మీద యుద్ధం చేయాలి అనుకున్న వాళ్ళు భారతదేశ వ్యతిరేకులనైతే ఎవడో ఒకడు మట్టుబెడుతున్నారన్నమాట.